దత్తాత్రేయ గారు, ఈ అంటే తెలంగాణలో బీసీ రాజకీయాలను లేదు, మనం గత ఎన్నికల్లో తీసుకుంటే బీఆర్ఎస్ ఇచ్చిన సీట్లను మనం ఒకసారి కంపేర్ చేసినప్పుడు ఖచ్చితంగా తెలంగాణలో గత 10 సంవత్సరాలుగా బీసీ రాజకీయాలు ఎదగకుండా ఉండడానికి బీఆర్ఎస్ తోడ్పడిందంటారా? నమస్కారం చేతన్ గారు, ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక అలజడి మొదలైంది. తెలంగాణ ప్రజల్లో అత్యంత ఎక్కువ జనాభా ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గాలు ఒక్క తాటిపైకి నడుచుకుంటూ రాజకీయ అధికారంతో తెలంగాణలో ఉన్నటువంటి బీసీలే కాదు, యావత్ దేశంలో ఉన్నటువంటి బీసీల యొక్క సమస్యలన్నిటికీ పరిష్కారం ఒకటే. అందరం కూడా మనం రాజకీయంగా అధికారాన్ని చేజిక్కించుకోవాలనే ఉద్దేశంతో అన్ని కులాలను సమైక్యం చేస్తూ ఇవాళ తెలంగాణ ఉద్యమంలో పెద్ద ఎత్తున ఉద్యమం నడుస్తుంది. అయితే కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీలు కూడా బీసీ నినాదాన్ని ఎత్తుకునేటువంటి పరిస్థితికి వచ్చినాయి. అంటే బీసీల డిమాండ్ ఎంత విలువైందో, ఎంత అవసరమైందో ఇవాళ పార్టీలు గుర్తిస్తా ఉన్నాయి. ఏ రోజు కూడా కులాల గురించి మాట్లాడని ఆర్ఎస్ఎస్ కూడా కులగణన చేయడం అనేటువంటిది సమ్మతమే అనే విధంగా ఒక మొన్నటికి మొన్న మాట్లాడినటువంటి విషయాలు కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. మీ ద్వారానే మన ప్యానెల్లో మాట్లాడుకున్నాం చాలా విషయాలు. సో ఈ రోజు మేము చెప్పేది ఏంటంటే, అటు కాంగ్రెస్ అయినా ఇటు బీజేపీ అయినా ఏ రాష్ట్రంలో రాజకీయం చేయాలన్నా, ఏ రాష్ట్రంలో అధికారంలోకి రావాలన్నా బీసీల ఓటు బ్యాంకుతోనే అధికారంలోకి వస్తున్నటువంటి మాట వాస్తవం. ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కూడా బీసీలే ప్రధాన పాత్ర పోషించిండ్రు. బీసీ నాయకత్వాలే త్యాగాలు చేసినాయి. బీసీ నాయకత్వాలే కాంగ్రెస్ జెండాని మోసి వాళ్ళ అధికారంలోకి తీసుకొచ్చినాయి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఏదైతే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధారామయ్య గారిని తీసుకొచ్చి కామారెడ్డి సాక్షిగా ఒక బీసీ డిక్లరేషన్ ప్రకటించిండు. అందులో చాలా పెద్ద ఎత్తున ఇంప్రెస్ చేసినటువంటి విషయం ఏంటంటే, బీసీలకు స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి రిజర్వేషన్లు ఇప్పుడు 22% ఉన్నాయి. వాటిని 42% ఇస్తే బీసీలలో సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు దాదాపుగా 24,000 మంది మీకు పదవులు వస్తాయని చెప్పి ఆశ పలికిండు. సో ఆ ఆశకు ఓటేసినటువంటి బీసీలందరూ ఇవాళ ఆశ్చర్యపోతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ తన మాట తప్పుతా ఉంది. సంవత్సరానికి 20 కోట్ల నిధులు కేటాయిస్తాం బీసీల అభివృద్ధి కోసం అని చెప్పిండ్రు. కేవలం 8 కోట్లు కేటాయించేసి తూతూ మంత్రంగా వదిలేసిండ్రు. దాంతో పాటు బీసీలకు ఒక ఎంబీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తాం ఎంబీసీ కులాల అభివృద్ధి కోసం అని చెప్పేసి అన్నారు. దాని వైపు ఊసే లేదు. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీ అయినా, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ అయినా బీసీ నినాదంతోనే ముందుకు రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే, బీసీలు ఇవాళ రాజకీయంగా చైతన్యమైనరు, ఆర్థికంగా కూడా నిలదొక్కుంటా ఉన్నారు, అన్ని రంగాల్లో అడుగుతా ఉన్నారు. ఇప్పుడు ఒక వేదిక పైన నాయకులను చూస్తా ఉంటే, కాంగ్రెస్ పార్టీ వేదిక పైన చాలా నాయకులను చూస్తా ఉంటే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి ఉంటారు. చాలా మంది మంత్రుల్లో అంతా రెడ్లే ఉంటారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు. ఇట్లా చెప్పుకుంటూ పోతే మంత్రులంతా ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకి పెద్దపీట వేస్తా ఉన్నారు. త్యాగాలు మావి, భోగాలు మీవి అయితా ఉన్నాయి. మేము స్థానికంగా ఉన్నటువంటి ప్రజలతో కొట్లాడగానే మిగతా పార్టీ నాయకులతో మేము కొట్లాడి కేసులు పెట్టించుకొని మిమ్మల్ని అధికారంలో తీసుకొస్తే చిన్న చిన్న పదవులు పంపకాలలో కూడా మాకు వాళ్ళ తీవ్రమైన అన్యాయం జరుగుతా ఉంది అనేటువంటిది చాలా పెద్ద స్థాయిలో డిస్కషన్ జరుగుతా ఉంది. ముఖ్యంగా ఈ కుల జనగణన అనేటువంటి విషయం ఎప్పుడైతే బయటకు వచ్చిందో, కులాల ప్రాతిపదికన మీ ఇప్పుడు చాలా పార్టీలు కులాల ప్రాతిపదికన అవమానపరుస్తూ మీ కులాల లెక్క ఎంత, మీ జనాభా ఎంత, నువ్వు టికెట్ అడుగుతావా అనేటువంటి అవమానపరుస్తున్న పార్టీల నాయకులందరూ కూడా ఇవాళ బీసీల వైపు చూడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇవాళ నేను కూడా ఒక బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధి అయినప్పటికీ కూడా మా పార్టీకి కూడా ఇవాళ రేపు మేమందరం కూడా దాదాపుగా 40 మందిని బీఆర్ఎస్ పార్టీలో పనిచేసినటువంటి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ చైర్మన్లం అందరం కలిసి చెన్నైకి కూడా వెళ్ళబోతా ఉన్నాం. చెన్నైలో 69% రిజర్వేషన్స్ ఎట్లా సాధ్యమైతా ఉంది, తెలంగాణ రాష్ట్రంలో 42% రిజర్వేషన్స్ ఎందుకు సాధ్యం కాదు, కాంగ్రెస్ పార్టీ ఎందుకు మాటిచ్చి ఇవాళ బీసీలను మోసం చేస్తా ఉందనే అంశం పైన ఒక పరిశోధనాత్మకమైన పర్యటనకు వెళ్ళబోతా ఉన్నాం రేపు. సో ఇట్లా ఏ పార్టీ అయినా కూడా ఇవాళ బీసీలను అగౌరవపరిచినా, బీసీలను తక్కువ అంచనా వేసినా కూడా ఇవాళ బీసీ లేకపోతే రాజకీయం లేదని గుర్తించారు. ఇవాళ బీజేపీ పార్టీ దత్తాత్రేయ గారు మామూలుగా మీరు చెప్తున్నట్లు అంటే మీరు అధికారం కోల్పోయిన తర్వాతే ఈ సర్వే ఎందుకు చేస్తున్నారు? మీరు అధికారంలో 10 సంవత్సరాలు ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ 119 సీట్లలో కేవలం 21 సీట్లు మాత్రమే బీసీలకి ఎందుకు కేటాయించింది అనే ప్రశ్నలు ఎందుకు మనం వేసుకోము? వాస్తవమే మీరు మాట్లాడుతున్న దాంట్లో అన్ని పార్టీలతో పోలిస్తే బీఆర్ఎస్ పార్టీ ఎక్కువ స్థానంలో బీసీలకు కేటాయించింది. మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో సైతం మనకు 16 స్థానాలను మనం కన్సిడర్ చేసుకుంటే, అంటే 17లో
6 స్థానాలు అంటే సగానికి పైగా దాదాపుగా సగానికి దగ్గరగా బీసీలకి కేటాయించినటువంటి మాట వాస్తవం. ఎంపీ టికెట్లు మనం చూసాం కాసాని జ్ఞానేశ్వర్ కావచ్చు, హైదరాబాద్ లో శ్రీనివాస్ యాదవ్ కావచ్చు, మిగతా స్థానాల్లో ఇచ్చినటువంటి స్థానాలన్నీ కూడా బీసీలకి ఇచ్చినాం. సో ఇట్లా ఏ విషయానికైనా కూడా మీరు అనుకుంటున్నారు బీసీ కమిటీలకు ఇప్పుడు మనం చూసుకుంటే మహిళా కమిటీ నాయకురాలైనటువంటి తులమ్మ గారిని మనం కరీంనగర్ జెడ్పీ చైర్మన్ చేసుకున్నాం. ఆ తర్వాత బీసీ సెల్ కు అధ్యక్షుడిగా ఉన్నటువంటి ముఠా గోపాల్ గారిని 2 టైమ్స్ ఎమ్మెల్యేగా చేసుకున్నాం. ఇట్లా చెప్పుకుంటూ పోతే 52 కార్పొరేషన్లు బీసీలకు చైర్మన్ పదవులు ఇచ్చి గౌరవించుకున్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ గారి నాయకత్వంలో బీసీ కులాల సమగ్ర అభివృద్ధి కోసం కూడా చాలా తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేసిండ్రు. చాలా రంగాలలో సమూలమైనటువంటి మార్పులు తీసుకొచ్చిండ్రు. రజకులకు, నయ బ్రాహ్మణులకు మోడర్న్ దోబిగట్లతో పాటు 250 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇచ్చిండు. ముదిరాజులకు ప్లస్ బెస్తలకు, గంగపుత్రులకు చేపల చెరువులలో వాటాలు ఇచ్చి వాళ్ళకు చెరువులలో చేపల పెంపకానికి సహకరించినటువంటి పరిస్థితులు చూసాం. అట్లాగే గొల్లకు, కురుమలకు గొర్రెల పంపిణీ చేసిండ్రు. ఇట్లా ఒక్కొక్క సామాజిక వర్గాన్ని తీసుకుంటూ పోతే ప్రతి సామాజిక వర్గానికి మొత్తం ఓవరాల్ గా తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆధీనంలో ఉన్నప్పుడు నిధుల కేటాయింపులో కూడా 44,000 కోట్ల నిధులను కేటాయించినటువంటి మాట వాస్తవం బీసీలకు. ఎస్సీ సప్లాన్ తీసుకొచ్చి ఎస్సీల కోసం కూడా బీఆర్ఎస్ పార్టీ చాలా కంప్లీట్ గా పనిచేసింది. ఒక వర్గానికి అంటూ చేసింది, ఇంకో వర్గానికి చేయలేదు అనేటువంటిది కాదు. సో అది డిఫరెంట్. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుంటే అంశాలలో ఆర్ కృష్ణయ్య గారు ఏదైతే ఇవాళ రాజీనామా చేసి నేను బీసీ ఉద్యమానికి నా జీవితాన్ని అంకితం చేస్తా, ఏ పార్టీతో నేను పెనవేసుకొని ఉండదలుచుకోలేదు, నాకు పార్టీ మార్క్ అక్కర్లేదన్నారో, ఇవాళ బీసీలలో ఉద్యమం చాలా మేము కూడా ఆర్ కృష్ణయ్య గారితో ఇక్కడ ఉన్నటువంటి శేషు గారు, నేను ఉస్మాన్ యూనివర్సిటీ స్కాలర్ గా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా చాలా మీటింగ్లలో డిబేట్లలో ఏది మాట్లాడుకున్నా కూడా ఇదే విషయం. చాలా అంటే ఆధిపత్య కులాలు అధికారంలోకి వచ్చినప్పుడు ఒక మాట మాట్లాడతారు చేతన్ గారు, ఈ బీసీలందరూ ఒకటిగారయ్య, మీరు ఉసిరికాయల మూటలా ఉంటారు, ఇప్పితే అందరూ ఇచ్చిపోతారు, ఇట్లా అట్లా అని చెప్పేసి అవమానపరిచేటటువంటి ప్రతి సందర్భాలు బీసీలు మేమందరం ఒక్క తాటి మీదుగా ఉన్నాము, ఒకే నినాదంతో ముందుకు పోతున్నాం అనేటువంటి పరిస్థితులను తీసుకొచ్చినటువంటి నాయకుడు ఆర్ కృష్ణయ్య గారు. చాలా సందర్భాల్లో ఆయన త్యాగం ఉంది, పోరాటం ఉంది. బీసీలకంటూ కొంత గౌరవప్రదమైన స్థానం దక్కడానికి ఆయన జీవితకాలం పోరాటం చేసినటువంటి పోరాటం కూడా ఉపయోగపడుతుంది. కానీ శేషు గారు చెప్పినట్టుగా ఒకవేళ తను ఈ ఉద్యమాన్ని మాటుగా చేసుకుని రాజకీయ సలబ్ది కోసం ఇంకేమైనా మిగతా ఏదైనా ఒక కేంద్రంలో అధికారంలో పార్టీతో గానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ పార్టీతో గానీ ఏదైనా లోపాయకార ఒప్పందంగా చేస్తే మాత్రం బీసీలు ఆయన జీవితంలో మర్చిపోరు. ఇన్ని రోజులు చేసినటువంటి పోరాటం కూడా వృధా అయిపోయేటువంటి ప్రయాసం అనేటువంటి ఉంటుంది. ఇంకొకటి, కేంద్రంలో బీజేపీ పార్టీ బీసీలను 100% మోసం చేసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అదే తంతును కొనసాగిస్తా ఉంది. ఈ రెండు పార్టీలు, జాతీయ పార్టీలు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అంటే ఈ రాష్ట్రంలో, మన రాష్ట్రంలో అదొక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పార్టీ అనేటువంటి ముద్రపడింది. బీసీలకు, ఎస్సీలకు అవకాశాల విషయంలో వాళ్ళ ఇంటి ముందర నిలబడి ప్రాధేయపడి రిక్వెస్ట్ చేసుకొని పదవులను తీసుకునేటువంటి పరిస్థితులు, లాబింగ్ చేసుకునేటువంటి పరిస్థితులకు వచ్చారు. బీసీలు నిర్ణయ స్థాయికి రాలేకపోవడం చాలా బాధాకరం. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పిసిసి ప్రెసిడెంట్ గా కూడా ఒక బీసీకి అవకాశం ఇచ్చిండ్రు. ఇవాళ బీజేపీ పార్టీ కూడా ఇవాళ బీసీల వైపే చూస్తా ఉంది. బీసీ కులగణన విషయంలో ఆర్ఎస్ఎస్ తో మాట్లాడిస్తా ఉంది. సో ఏ పార్టీ అయినా కూడా ఇవాళ బీసీ సెంట్రిక్ గా ఉద్యమాలు చేయాలనేటువంటిది బీసీల ఓటు బ్యాంకును దృష్టిలో పెట్టుకుని చేస్తా ఉన్నారు. కానీ మేమందరం కోరుకున్నది ఏంటంటే, మీరు మాకు టికెట్లు ఇవ్వడం ఏంది, మీరు మాకు రాజకీయ అవకాశాలు ఇచ్చేది ఏంది, మా లెక్కేందో, మా కులాల వాటా ఎంతో తేల్చండి ఫస్ట్, మా జనాభా ఎంత ఉందో తేల్చండి ఫస్ట్, మా జనాభా దామాష ప్రకారం మాకు రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాలలో అవకాశాలు ఇవ్వాలని ప్రధాన డిమాండ్ తో ముందుకు పోతా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ కూడా అదే డిమాండ్ ని ఇవాళ తీసుకోబోతా ఉంది. బీసీల హక్కుల కోసం గతంలో కష్టపడ్డది, కొట్లాడింది, సాధించుకున్నాం. ఇప్పుడు కూడా భవిష్యత్తు తరాల కోసం కూడా కొట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నాం యాజ్ బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా.